సార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ జస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచే ఉన్నట్టుంది కదా, అంతకుముందు ఇంటర్వెన్షన్ లేదు ఎగ్జాక్ట్లీ కదా. అన్ని ఓపెన్ హార్ట్ సర్జరీసే, లేదంటే బైపాస్ సర్జరీలు ఇవి ఎక్కువ ఉండేవి. యాక్చువల్ ఇవల్యూషన్లో 1960లో ఫస్ట్ డెంటన్ కూలీ సర్జరీ చేశారు టెక్సాస్లో. అతను 1977లో డాక్టర్ గ్రోయిన్జిగ్ జర్మన్ ఫిజిసిస్ట్ ఈ యాంజియోప్లాస్టీ అనేది మొట్టమొదట 10 కేసులు చేసి he presented in the TCT, which is a prestigious international interventional conference in the United States, and showing almost the advanced technology and established modality of treatment for clearance of blocks without any operation. సో ఆ తర్వాత 85-90 మధ్య ముఖ్యంగా టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. అప్పుడు క్లినికల్ కార్డియాలజీ ఉండేది. అంటే మనకి మిగతా ఫిజిషియన్స్ లాగా మనం జస్ట్ రొటీన్గా ఈ ప్రిస్క్రిప్షన్స్ రాయటము, మందులు రాయటము, క్రిటికల్ కేర్లో పేషెంట్స్ని మానిటర్ చేయటం, ఇవన్నీ ఉండేది కార్డియాలజిస్ట్. అది క్లినికల్ కార్డియాలజీ అనమాట. తర్వాత ఎప్పుడైతే 1990లో పివి నరసింహారావు గారు ఈ ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఫార్మ్స్ రివల్యూషనైజ్ చేశారు. అప్పుడు వాట్ ఎవర్ ద ఆవిష్కరణలు అక్కడ స్టేట్స్లో ఉండే వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్, ఆల్ ద డివైజెస్, మెడికల్ రిలేటెడ్ డివైజెస్ టు ది అవర్ కంట్రీస్ అనమాట.